ఆదికాండము 12 రెండో లైన్, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. మహిమ కలుగాక. ఎవరు ఆశీర్వాదకరముగా మార్చబడతారంటే ప్రియక చెల్లితమ్ముడా, దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారందరూ ఆశీర్వాదకరముగా మార్చబడతారండి. అబ్రహాము జీవితంలో అబ్రహాము ఒక్కడే దేవునికి విధేయత చూపించాడు. ఎల్లమన్నా ప్రదేశానికి వెళ్ళాడు, ఎల్లమన్నా ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ విధేయత చూపించి వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము ద్వారా అందరికీ ఆశీర్వాదకరముగా మార్చబడ్డారు. ప్రకచలితముడు ఈ మాటలు వింటాడు. నీవు ఒక్కదానివే దేవుడికి విధేయత చూపిస్తే నీ ద్వారా అందరికీ ఆశీర్వాదకర్మగా నువ్వు మార్చబడతావు. అలాంటి కృపా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా.